రేవంత్ రెడ్డి టీడీపీ అనుబంధం గురించి, ఎన్డీఏ లీడర్లతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరచుగా కనపడడం గురించి రాజకీయ వర్గాల్లో ఇంత చర్చ ఎందుకు జరుగుతా ఉంది? జగన్ ఆల్రెడీ హాట్ లైన్ కామెంట్స్ చేశారనా? చంద్రబాబు నాయుడు ఇన్ టచ్ విత్ రాహుల్ గాంధీ త్రూ రేవంత్ రెడ్డి ఆన్ హాట్ లైన్. లేదంటే టీడీపీ మీద, చంద్రబాబు ధోరణి మీద తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ కత్తి కట్టినట్టుగా ఎప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటుందనా? ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచారు. కొంతమంది రైతులు పాపం పోరాడడానికి హైదరాబాద్ కు వస్తే నిరసన తెలపడానికి ఇష్టమున్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. అంతేకాదు, అంతకు మించిన రీజన్స్ ఉన్నాయి. రెండు విభిన్నమైన కూటములు, రెండు విభిన్నమైన రాజకీయాలు చూడబోతేనేమో తరచుగా కలిసి కనపడము, పాజిటివ్ ప్రకటనలు చేయటం. చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈ మధ్యన అలవాటుగా మారిపోయింది కదా, మరి ఆ ప్రభావం ఎలా ఉంటుంది? కొలాటరల్ డ్యామేజ్ అంటారే, అట్లా రెండు పక్కల నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందనుకోవాలా? ఈ మాట ఎందుకు వచ్చింది? డీటెయిల్ గా చూద్దామా? రెండు పక్కలే కాదు, ఇటు ఏపీలో అటు తెలంగాణలో మాత్రమే కాదు, ఢిల్లీ కూడా ఎలా ఆలోచించే అవకాశం ఉందో డీటెయిల్డ్ గా 360 degrees లో డిస్కస్ చేద్దామా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడని, చంద్రబాబు విధేయుడని, రాజకీయానికి మించి లాపరంగా, లాజిక్ పరంగా చాలా వ్యవహారాలు అంతర్గతంగా ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పకుండానే మనకి అర్థమైపోతుంది కదా, గుర్తొస్తూ ఉంటాయి కదా. నేను ఇప్పుడు ఆ ఆరోపణలు, కేసులు, వ్యవహారాల వరకు వెళ్ళను. రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేయడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. అంతే కదా, రాజకీయాల్లో ఇవాళ రేపట్లో ఎక్కడ మొదలైనా కానీ ఏ పార్టీలో ఏ పదవులో అయినా ఉండొచ్చు, అదంతా సహజమే. కానీ కాస్త అసహజంగాను, అంతకు మించి ఆసక్తికరంగాను అనిపిస్తున్నదంటే తరచుగా రేవంత్ రెడ్డి టీడీపీ మీద, టీడీపీ నాయకత్వం మీద విధేయతను చాటుకోవడం. ఇది కేవలం రాజకీయ పరమైన అంశం మాత్రమే కాదు, భావోద్వేగపరమైన విషయం కూడా. భావోద్వేగపరమైన విషయం అని ఎందుకంటున్నాము? ఏపీ తెలంగాణ మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా ప్రత్యేకం. సిబ్లింగ్ స్టేట్స్ అని మనం పైకి చెప్తాం గానీ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వైరుధ్యాలు, వ్యత్యాసాలు, విభేదాలు చాలా ఉన్నాయి కదా. మరీ ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మీద, చంద్రబాబు నాయకత్వం మీద తెలంగాణలో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే ఓపెన్ సీక్రెట్. తెలంగాణలో అలాంటి అభిప్రాయం ఉండబట్టే కదా రాష్ట్రం విడిపోయిన 4-5 ఏళ్లకే, అంటే గట్టిగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనే టీడీపీ పోటీ చేయలేదు కదా. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ బరిలో దిగట్లా, ఎందుకంటే దిగినా గానీ ప్రభావం ఉండదు అనే విషయం క్లారిటీ వచ్చేసిందేమో. అంతే కదా. పైగా బీఆర్ఎస్ ప్రతి సందర్భంలోనూ జల వివాదాలైనా, ఉమ్మడి ప్రయోజనాలైన, రాజకీయ అంశాలైన చంద్రబాబు నాయకత్వం మీద చాలా క్రిటికల్ గా, ఫర్మ్ గా స్టాండ్ తీసుకునే పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఉద్యమ సమయం నుంచి చంద్రబాబు నాయకత్వాన్ని అలా ప్రజల్లో నిలబెట్టి టీడీపీని చీల్చి పిప్పి చేసి బీఆర్ఎస్ నిలబడింది కదా. అంటే రాజకీయంగా బీఆర్ఎస్ ది, కేసీఆర్ ది పై చేయింది టీడీపీ నాయకత్వం మీద. మన ప్రత్యర్థి పై చేయి సాధించిన పార్టీని పదే పదే రేవంత్ రెడ్డి పొగడ్డం గాని, ప్రస్తావించడం గాని, విధేయతను చాటుకోవడం గాని ఎందుకు చేస్తూ ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ప్రత్యర్థుల్ని కవ్వించడానికే కాదు, తన విధేయతను చాటుకోవడానికి, పైగా సామాజికంగా టీడీపీని అభిమానించే వర్గాలు తనకు మద్దతుగా ఉంటాయేమో అనే ఆశ కావచ్చు. ఎన్నికల ముందు అలా చేశారంటే అర్థం ఉంది. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కూడా తరచుగా కలిసి కనపడము, సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయకత్వాన్ని పొగడ్డమే కాదు, ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్లి మరి చంద్రబాబుకి ఎలాంటి రాజకీయ సవాళ్లు వస్తాయో అనే ఆలోచన కూడా పక్కన పెట్టి మరి తాను అడిగానని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు ఆపేశారు అని తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా రేవంత్ ప్రకటించారు కదా. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. చూశారు కదా. అంటే రేవంత్ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు తన మీద వాత్సల్యమో, అభిమానమో చూపించడం వల్ల తెలంగాణకి ప్రయోజనం జరిగిపోయింది అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ప్రాజెక్టుల విషయంలో, నీటిపారుదల విషయంలో, రైతు ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ కి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉంది గత 2.5 ఏళ్లుగా అనేది ఆల్రెడీ తెలంగాణలో తెలుసు కదా. మరి అలాంటప్పుడు రాయలసీమ ఎత్తిపోతల ఆపించాను అని చెబితే కొత్తగా వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. ఇక్కడ అడ్వాంటేజ్ రాకపోగా ఏపీలో రాజకీయ సవాళ్లు వచ్చినాయి. రాజకీయం కోసం రాయలసీమ ఎత్తిపోతల్ని చంద్రబాబు ఆపేశారా అనే ఆలోచన రావటమే కాదు, ఈ మధ్యన రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా వరుసగా జరుగుతున్నాయి. ఎత్తిపోతల మాట ఏంటి అని అడగడం కనపడతా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఇది ప్రధాన ఎజెండాల్లో భాగమై కూర్చుంటుంది. అంటే అంశాల వారీగా రేవంత్, చంద్రబాబు సాన్నిహిత్యం అనేది రెండు పక్కల సవాళ్ళనే మిగిల్చింది, అడ్వాంటేజ్ ఏమి ఇవ్వాల. మరి రాజకీయంగా ప్రభావం ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏమో ఎన్డీఏలో భాగస్వామి, ఆయన మద్దతు మీదే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. రేవంత్ ఏమో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి మిణుకుమంటూ బిక్కుమంటూ కాంగ్రెస్ కి 3 రాష్ట్రాలు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఇలాంటప్పుడు 2 విభిన్నమైన కూటములకి ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్ళిద్దరూ కలిసి కనపడడం మీద రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇక్కడే హాట్ లైన్ కామెంట్ అనేది పదే ప్రస్తావనకు వస్తా ఉంది. జగన్ ఏమన్నారు చూశారు కదా, చంద్రబాబు బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నా గానీ కాంగ్రెస్ నాయకత్వంతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారు అని జగన్ ఆరోపించడం చూసాం. ఆ ప్రభావం నేరుగా ఇప్పటికిప్పుడు కనపడకపోయినా గానీ మోడీ కేంద్ర నాయకత్వం దృష్టిలో అయితే పెట్టుకుంటారు కదా. ఓ పక్కన చంద్రబాబు ప్రత్యర్థమే ఇలాంటి ఆరోపణలు చేశారు, ఇంకో పక్కన రేవంత్ చంద్రబాబు పార్టీ నాయకులేమో తరచుగా కలిసి కనపడుతూ ఉన్నారు. మేమంతా ఒకటే అన్నట్టుగా. ఇదిగో ఇలా వీడియోలు ఫోటోలు వస్తూ ఉండేసరికి సహజంగానే ఢిల్లీకి కూడా అపనమ్మకం అనేది లోపల ఉండి తీరుతుంది కదా, ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా. అంతే కదా, ఒకవేళ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆలోచించే పరిస్థితి ఢిల్లీలో ఉండొచ్చు కదా. పైపెచ్చు 2019లో ఏం జరిగిందో చూసాం కదా, బీజేపీ మీద యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా చంద్రబాబు. అంటే ట్రాక్ రికార్డు పరంగా చూసినా ఇక్కడ తెలుగుదేశం, అక్కడ కాంగ్రెస్ నాయకత్వాల సాన్నిహిత్యాన్ని బట్టి చూసినా గానీ ఢిల్లీ కోణంలో ఆలోచిస్తే 2 పక్కల నష్టమే. మళ్ళీ ఇది రెండోది. రాజకీయంగా చూస్తే 2 వైపులా, తెలంగాణలోను ఏపీలోను, ఇటు రేవంత్ కి అటు చంద్రబాబుకి నష్టదాయకమే. కేంద్రం యాంగిల్లో చూసినా గానీ బీజేపీ నాయకత్వంలో ఏదో మూల శంక, అపనమ్మకం అనేది ఉండడానికి ఇలాంటి పరిణామాలు కారణమవుతా ఉన్నాయి. పోనీ ప్రొడక్టివ్ గా ఏమైనా సాధించారా కలిసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గానీ, లేకపోతే విభజన నాటి సమస్యల పరిష్కారంలో గానీ అంటే ఏమీ లేదు. కరెక్టే కదా అది. పైగా ప్రత్యర్థులకు బలం ఇస్తున్నట్టు. ఇక్కడేమో కేసీఆర్ చంద్రబాబు విధేయుడు, ఆంధ్ర తొత్తు రేవంత్ అని పదే ఆరోపించడానికి ఇలాంటి పరిణామాలు బలంగా కనపడుతూ ఉన్నాయి. కేసీఆర్ చెప్తున్నది నిజమే కదా అని జనం అనుకోవడానికి కారణం అవుతున్నాయి ఇలాంటి సన్నివేశాలు. ఇంకో పక్కన జగనేమో హాట్ లైన్ అని చెప్పి ఫర్ ఎవర్ గుర్తుండేలాగా ఒక పదాన్ని ఖాయం చేశారు. వీటన్నిటికీ తోడు భావోద్వేగ పరంగా కూడా ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ సర్కిల్స్ లో గానీ, మేధావి వర్గాల్లో గానీ, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నాయకత్వం గురించి జర్నలిస్టుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి మీద సవాళ్లని లేవనెత్తడం చూస్తా ఉన్నాం కదా. ఇది ఎమోషనల్ గా ట్రిగ్గర్ ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకని ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకుడి అండతో పెత్తనం చేస్తా ఉంది అని జర్నలిస్ట్ వర్గాలు గానీ, మేధావి వర్గాలు గానీ జనంలోకి తీసుకెళ్తే గనక కాంగ్రెస్ పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీకి తోడు ఈ ప్రచారం తడిసి మోపుడై నిలువునా ముంచే పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నట్టుగా ఉంది. అంతే కదా, నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీకు అర్థమైంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానం వేరు, రాజకీయం వేరు, జనం అర్థం చేసుకునేది మరింత వేరు అయ్యుండొచ్చు చాలా సందర్భాల్లో. ఆ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా నష్ట నివారణ చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటుందేమో. అలా కాకుండా ఆల్రెడీ అధికారంలో ఉన్నాం కదా, కొత్తగా పోయేదేం లేదు, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా ఎన్డీఏతో టీడీపీ నాయకులతో చెట్ట పట్టాలన్నట్టుగా తిరిగి కనపడి తన రాజకీయ ప్రత్యర్థుల్ని అంటే బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరిటేట్ చేస్తున్నాను అని అనుకుంటే గనక ఆ ఇరిటేషన్ అల్టిమేట్ గా రేవంత్ కి, తద్వారా కాంగ్రెస్ పార్టీకే నష్టాన్ని మిగిల్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అవునా కదా, రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఇదే కదా తడతా ఉంది. 2 పక్కల అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రం ఈ విషయం అర్థం కావట్లేదా? అర్థమవుతుంది, కాకపోతే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా చలాయిద్దాం అనే ధోరణి కావచ్చు ఇదంతా. ఏమంటారు? 2 రాష్ట్రాల్లోనూ పార్టీలు వేరైనా, కూటమి వేరైనా కలిసే ఉన్నాం అన్నట్టుగా కనపడుతున్న రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జనం ఎలాగ రియాక్ట్ అవుతారు? ఇలాంటి విభిన్నమైన రాజకీయ అనుబంధాల మీద కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. సంస్కారవంతమైన పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి.